సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో శనివారం ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాల వికాస సమితి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులచే గ్రామంలో నీటి ఆవశ్యకత వినియోగం గురించి ర్యాలీని నిర్వహించారు. అనంతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవరణలో మానవహారంగా ఏర్పడి నీటి వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా బాల వికాస సమితి సభ్యులు మాట్లాడుతూ సకల జీవరాశులకు ప్రాణాధారమైన నీటిని అవసరాల మేరకు మాత్రమే వినియోగించుకోవాలని వృధా చేయరాదని అన్నారు. వృధా చేస్తే భావితరాలకు ముప్పు చేకూరుతుందని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో నీటి సంరక్షణ బాధ్యత పెంచాలని, భావి భారత పౌరులుగా నీటి వనరుల సక్రమ నిర్వహణలో విద్యార్థులను చైతన్యవంతులుగా తయారు చేయాలన్నారు. బాల వికాస సంస్థ గత 30 సంవత్సరాలుగా అనేక నీటి వనరుల సంరక్షణ కార్యక్రమాలను చేపడుతూ నీటి ప్రాముఖ్యతపై అన్ని వర్గాలలో అవగాహన పెంపొందించుతుందని అన్నారు. నీటి సంరక్షణ ధ్యేయంగా ర్యాలీలు, మానవహారాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకోవాలని, భావితరాల వారి కోసం నీటిని ఆదా చేయడమే వారికి మనమిచ్చే కానుకగా గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని ప్రతి నీటి బొట్టు వృధా కాకుండా చూడాలన్నారు. వర్షపు నీటిని భూమిలో ఇంకేలా ఏర్పాట్లు చేసుకుని భూగర్భ జలాలను పెంచి జల సంరక్షణ గావించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బైర సంతోష్, సత్యనారాయణ, శ్రీకాంత్, వడ్లకొండ శ్రీనివాస్, హనుమయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, బాల వికాస సమితి ఆర్గనైజర్లు వట్టి, గాదే, బందెల సుజాత, బాల వికాస సమితి మహిళా సభ్యులు, విద్యార్థులు పాల్గొని నీటిని పొదుపుగా వాడుకుంటామని, వర్షపు నీటిని తమ ప్రాంతంలో ఇంకిపోయేలా చర్యలు తీసుకుంటామని, ఇంకుడు గుంతలు నిర్మించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి నీటి బొట్టును టీచర్స్కి, మరి పెద్దవాళ్ళకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మనము దాచారం గ్రామ బెజ్జంకి ఏరియాలో మరి బాల వికాస సంస్థ నుండి మేము వాటర్ డే చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి స్కూల్కి వచ్చి సార్ను అనుమతి తీసుకోవడం జరిగింది. వారికి సరే అని ఒప్పుకోవడం, దానికి మాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ప్రపంచ దేశాల్లో పోల్చుకున్నట్లయితే ఆసియా దేశం కానీ భారతదేశంలో కానీ చాలా నీటి కొరత ఉన్నదని తెలుసుకున్న వెంటనే కెనడా పిల్లలు, విద్యార్థులు ఏం చేసిందంటే ఈ నీటి ద్వారా ఎంతో సమస్యలలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి ఈరోజు మనము ప్రపంచ దినోత్సవ వాటర్ డే చేయాలన్న కాన్సెప్ట్ వాళ్ళలో మొదలైంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక ర్యాలీగా దిగి ఒక సంఘీభావం తెలుసుకొని దాన్ని నీటి యొక్క ప్రాముఖ్యతకున్నాం. కాబట్టి దానికి కరెంట్ బిల్లు వస్తుంది, అయ్యో బోర్ నిండిపోయింది, హౌస్ నిండిపోయింది, ట్యాంక్ నిండిపోయింది అని తొందరగా వెళ్ళి దాన్ని బంద్ చేసుకుంటాం. కానీ ఇది కూడా అట్లాంటిది అనుకొని, ప్రతిది కూడా మనదే అనుకొని ఈ నీటి గురించి మనం తెలుసుకొని మన పక్కన నలుగురికి చెప్పి మన పిల్లలు కూడా మనకు చెప్తే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసినంటే మా స్కూల్లో మమ్మీ ఈ ప్రోగ్రామ్ జరిగింది, నీటిది ఒక ప్రాముఖ్యత ఇట్లుందంట అని మన పిల్లలు చెప్పింది మనం వినడం, మనం చెప్పింది మన పిల్లలు వినడం, పక్కలకు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నట్టు ఏదంటే ఒక ఆస్తిగా వాళ్ళను మనం ఆస్తిగా ఏమి ఇవ్వాలి, నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు కమిటీ చెప్పింది. సో మనము నీటిని ఎలా వాడాలి, పరిశుభ్రమైన నీరుని ఎలా వాడుకోవాలి, అది ప్రజలందరికీ ఎలా అందాలి అన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ప్రభుత్వం తరఫున మనకి కొన్ని చిన్న అంశాలు, మిషన్ కాకతీయ, భగీరథ వాటర్, తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వము మనకు కల్పించిన కొత్త అంశాలు. సో మనము మన ఊర్లో ఎలా చేయాలి అంటే స్వచ్ఛమైన నీటిని వాడుకోవాలి, తాగునీరుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత పారిశుభ్రం అంటే మురుగునీటిని ఏ విధంగా వాడుకోవాలి అనే అంశాల మీద ఐక్యరాజ్య సమితి దీనికి ఒక కొత్త అంశాన్ని జోడించింది. సో ఈరోజు బాల వికాస్ సభ్యులందరూ కూడా మా పాఠశాలలో ఈ ప్రోగ్రాంను జరుపుకున్నందుకు కృతజ్ఞతలు మేడం. మా ఊర్లో ఈ మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. బాల వికాస వాళ్ళు నీటి పొదుపు గురించి, పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి చెప్పడం బాగుంది. మేమందరం నీటిని పొదుపు చేస్తాము, ఇంకుడు గుంతల్ని వాడుతున్నాము. ప్లస్ మా స్కూల్లో పిల్లలకి బోర్ లేక చాలా ఇబ్బందులు